అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. హీటింగ్ టాపిక్ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్. దీనికి సంబంధించి చాలా అపోహలు ఉన్నాయి. ఇది ముస్లిమ్స్ని తొక్కేసేదన్న ఆలోచన ఒకటి ఉంది. లేదు వీళ్ళు బీజేపీ వాళ్ళు ముస్లిమ్స్ని టార్గెట్ చేశారని ఉంది. ఇంకోవైపు చంద్రబాబు గారు, నితీష్ కుమార్ గారు దానికి సపోర్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సపోర్ట్ చేయడం, దీనివల్ల చాలామంది జన సైనికులు, ముస్లిం జన సైనికులు కూడా ఏదో అయిపోతుందని భయపడుతున్నారు. సో అన్ని విషయాలు నేను చర్చించే ప్రయత్నం చేస్తాను. ఇది వీడియో అతి ముఖ్యంగా ముస్లిం సోదరులకు మాత్రమే. వాళ్ళు జనసేనలో ఉన్న ముస్లిం అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం అవ్వచ్చు, టీడీపీలో ఉన్న ముస్లిం ఎవరైనా అవ్వచ్చు. నేను పర్టికులర్గా ముస్లిమ్స్కి మాత్రమే నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఈ వీడియో మొత్తం వాళ్ళ మీదే ఉంటుంది. లెట్స్ డైవ్ ఇన్. వక్ఫ్ బోర్డ్ అన్నది ఎలా స్టార్ట్ అయిందంటే, బేసిక్గా అంటే మహమ్మద్ గోరీ ఎలా చేసాడు ఇవన్నీ తెలుసు, కానీ దాన్ని ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడ ఫస్ట్ ఫేజ్లోనే హిందువులకు జరిగిన అన్యాయం ఏంటో చెప్తాను చూడండి. సో బేసిక్గా వక్ఫ్ బోర్డ్ అనేది ఏ ఇస్లామిక్ స్టేట్స్లో లేదు. ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మీరు వేరే ఏ కంట్రీస్లో చూసినా కూడా వక్ఫ్ బోర్డ్ అన్నది వేరే వాళ్ళకి లేదు, వేరే మతాల వాళ్ళకి లేదు. పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ రెండో పాయింట్ వచ్చేసరికి, మన దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్గా విడిపోయిన తర్వాత మనకి ఇక్కడ ముస్లిం భూములు ఉన్నట్టే బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో హిందూ భూములు కొన్ని ఉన్నాయి, హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి, గట్టిగా మాట్లాడుతుంది హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళు ఇస్లామిక్ స్టేట్స్ని ఎవరైతే లీడ్ చేస్తారో, ఇటు మహమ్మద్ అలీ జిన్నా, ఇటు బెంగాల్, ఈస్ట్ బెంగాల్, అదే బంగ్లాదేశ్ని ఎవరు లీడ్ చేస్తున్నారో వాళ్ళు హిందూ భూములకు సంబంధించి దానికి ప్రత్యేకంగా ఏ రూల్స్ ఏం పెట్టాల. రూల్స్ పెట్టకపోగా దాన్ని ఆక్రమించని చెప్పేశారు. అంటే ముస్లిమ్స్ దాన్ని తీసేసుకోవచ్చని చెప్పారు. గవర్నమెంట్ దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడే అన్యాయం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, జవహర్లాల్ నెహ్రూ గారు, మొదటి భారతదేశ ప్రధానమంత్రి, వారు ఏం చేశారంటే ఇక్కడున్న ముస్లిం బోర్డ్స్ని హిందూస్ టచ్ చేయడానికి లేదు, గవర్నమెంట్స్ టచ్ చేయడానికి లేదు. సో దిస్ విల్ బి టర్మ్డ్ యాజ్ ఎ వక్ఫ్ బోర్డ్. ఇది వక్ఫ్ బోర్డ్ అని చెప్పారు. అలా స్టార్ట్ అయింది. అంటే వక్ఫ్ బోర్డు ఎలా దాన్ని యూజెస్ ఏంటి, ఇక్కడ స్టార్టింగ్లో మతాలకు సంబంధించిందే, కానీ తర్వాత అది వెల్ఫేర్కి వాడాలని అలాంటి ఆలోచన ఉంది. ఎలా అంటే, ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు, ఒక ముస్లిం అతని జీవితాంతం కష్టపడింది ఉంది. సో తను ఏం చేస్తాడంటే ఈ వక్ఫ్ బోర్డుకి డొనేషన్ ఇచ్చేస్తాడు ఆ భూమిని. సో ఆ పూర్ ముస్లిం పిల్లలకి, లేకపోతే పూర్ ముస్లిం ఫ్యామిలీస్కి అది యూజ్ అవుద్ది. సో ఇక్కడ దాకా స్టోరీ బాగానే ఉంది. 1995కి వచ్చేసరికి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, తెలంగాణ తెలుగు బిడ్డ. సో వారేం చేశారంటే ఈ వక్ఫ్ బోర్డ్కి ఫుల్ పవర్స్ ఇచ్చేసారు. అంటే ఇంకా దాని ఇష్టం ఏమన్నా చేయొచ్చు దాన్ని. ఇంకా ఇప్పుడు మీరు వెళ్ళి ఇది ఎవరిది బిల్డింగు, నాది, నీది కాదు ఇది నాది అని చెప్తే ఆ బిల్డింగ్ వక్ఫ్ది, అలా అయిపోయింది. మీకు ఈ స్టేట్మెంట్ మీకు వేరేలా అర్థం అవచ్చు, మీకు అర్థమయ్యేలా చెప్తా. నా పేరు రంజిత్. నేను వినయ్ అనేవాడి దగ్గర భూమి కొన్నా. వినయ్ అనేవాడు నవీన్ అనేవాడి దగ్గర భూమి కొన్నాడు. దానికన్నా ముందు రెహమాన్ అనేవాడిది అది యాక్చువల్గా భూమి. సో రెహమాన్ అనేవాడు బాగా గుర్తుంచుకోవాలి, రెహమాన్ అనేవాడు నవీన్ కమ్మాడు, నవీన్ అనేవాడు వినయ్ కమ్మాడు, వినయ్ అనేవాడి దగ్గర నేను తీసుకున్నాను. సో వన్ ఫైన్ మార్నింగ్, బ్యాడ్ మార్నింగ్, ఒకరు వస్తారు, ఈ భూమి వక్ఫ్కి సంబంధించింది అంటారు. అదేంటి, లేదు నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు చూడండి, ఇదిగో నేను ఈ పర్సన్ దగ్గర కొన్నా, సేల్ డీడ్ కూడా ఉంది కదా చూడండి అని అంటాను. కానీ అలా కాదు, నువ్వు వినయ్ దగ్గర కొన్నావు, వినయ్ నవీన్ దగ్గర కొన్నాడు, ఆ నవీన్ అనే వ్యక్తి రెహమాన్ దగ్గర కొన్నాడు. సో ఆ రెహమాన్ మా ముసల్మాన్, సో అది వక్ఫ్ది, మాది అని చెప్తారు. దీన్ని ఛాలెంజ్ చేయడానికి నేను సుప్రీంకోర్టుకి వెళ్తా, హైకోర్టుకి వెళ్తా, సివిల్ కోర్టుకి వెళ్తా, నేను డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఇవన్నీ లేదు. నువ్వు దీన్ని ఎక్కడ మాట్లాడాలి, దీన్ని ఎక్కడ నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళకి ట్రైబ్యునల్ అని ఉంటుంది. వక్ఫ్ బోర్డులో ఉన్నవాళ్ళు ముస్లిమ్సే, ట్రైబ్యునల్లో ఉన్నవాళ్ళు ముస్లిమ్సే. వక్ఫ్ బోర్డు నుంచి ఎవరైతే వచ్చి మిమ్మల్ని ఆ భూమి నాది అన్నాడో అతను ముస్లిమే, దాన్ని డిసైడ్ చేసేవాడు ముస్లిమే, దాని మీద తీర్పిచ్చేవాడు కూడా ముస్లిమే. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటుంది. ఇలాగా చాలా భూములు దొబ్బేశారు. ముస్లిమ్స్ అందరూ కాదు,
ముస్లిమ్స్ని మేము ఉద్ధరిస్తామని చెప్పి కొంతమంది పెద్దలు, కొంతమంది లిమిటెడ్గా కొంతమంది పెద్దలు. ఇక్కడ నువ్వు చెప్పిన దానికి ప్రూఫ్ ఏంటి అని అంటారు. లోక్సభలో కంప్లీట్ రిపోర్ట్ ఆన్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 ఉంది. అది దాదాపు 944 పేజెస్ ఎంత ఉందనుకుంటా. సో మీరు కంప్లీట్ చదివితే మీకు అర్థమవుద్ది. సో నేను చెప్పిన దానికి ప్రూఫ్స్ పెడతాను చూడండి. క్లాస్ 20.1 డెసిషన్ ఇఫ్ ఏ ప్రాపర్టీ ఇస్ ఏ వక్ఫ్ ప్రాపర్టీ ద బోర్డ్ మే ఇట్ సెల్ఫ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ప్రాపర్టీ which it has reason to believe to be waqf property, and if any question arises whether the particular property is a waqf property or not, or whether a waqf is a Sunni waqf or Shia waqf, it may after making such enquiry as it is deemed fit decide the question. అర్థమైందా? ఎక్కడైనా ఏదైనా భూమి ఇది వక్ఫ్ ప్రాపర్టీ అనేది డౌట్ వస్తే అది ప్రూవ్ చేసుకుని దాని మీద ఇన్ఫర్మేషన్ తీసుకునే హక్కు కూడా ఈ వక్ఫ్ బోర్డుకు ఉంటుంది. ఓకేనా? కళ్ళు చెదిరిపోద్ది. నెక్స్ట్ చూడండి. ప్రొవిజన్స్ ప్రపోజ్డ్ ఇన్ ద అమెండ్మెంట్ బిల్ 8.2 సెక్షన్ 7 ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్ట్ సబ్సెక్షన్ వర్డ్స్ అండ్ ద డెసిషన్ ఆఫ్ ద ట్రైబ్యునల్ దేర్ షెల్ బి ఫైనల్. ఏంటిదే? ద వర్డ్స్ అండ్ ద డెసిషన్ ఆఫ్ ద ట్రైబ్యునల్ దేర్ ఆన్ షెల్ బి ఫైనల్ షెల్ బి ఒమిటెడ్. అర్థమవుతుందా మీకు? ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయం విల్ బి ద ఫైనల్. నో సుప్రీం కోర్ట్, నో సివిల్ కోర్ట్, నో హైకోర్ట్, నో డెసిషన్, నథింగ్, నో వన్. ఆ భూమి వదిలేసి వెళ్ళిపోవాలి, వాళ్ళు అడిగిన డబ్బు మీరు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇది దోపిడీ. ఇక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ట్రైబ్యునల్ని దాటి కోర్టుకు వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చు చూడండి. ఫర్దర్ మోర్ సెక్షన్ 83 క్లాస్ 2 ప్రొవైడ్స్ ద రైట్ టు ఎనీ పర్సన్ అగ్రీ టు అప్రోచ్ ట్రైబ్యునల్ యాజ్ పర్ ద ప్రపోజ్డ్ అమెండ్మెంట్ ఇఫ్ దేర్ ఈజ్ నో ట్రైబ్యునల్ or the tribunal is not functioning, any aggrieved person may appeal to the high court directly. అంటే ఏంటంటే మీరు ట్రైబ్యునల్ పని చేయట్లేదు, ఒకవేళ ట్రైబ్యునలే లేదు అనుకున్నప్పుడు మాత్రమే హైకోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే హైకోర్టుకు మీరే వెళ్ళలేరు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని ఏమనాలి? దోచుకున్నావు అబద్ధాలు చెప్తున్నావు కదా, ఏం దోచుకున్నావు వస్తుంది కదా మీ క్వశ్చన్. స్టాటిస్టిక్స్ చెప్తా అలా వక్ఫ్ దగ్గర ఎంత ఉందో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వక్ఫ్ దగ్గర ఎంత భూమి ఉందంటే దాదాపుగా మనకి ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాత దే హ్యావ్ ద హైయెస్ట్ ల్యాండ్. గుర్తుపెట్టుకోండి ఎంత ఉందో చెప్తాను చూడండి. వక్ఫ్ ఎస్టేట్స్ 3,56,350 ఉంది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ 8,72,804 ఉంది. మూవబుల్ ప్రాపర్టీస్ 16,716 ఉంది. వీటిల్లో డిజిటైజ్డ్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నది కేవలం 3,30,008 ప్రాపర్టీస్కి మాత్రమే. మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు, అంటే భూములు, అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానీ, స్కూల్స్ కానీ, మస్జిదులు కానీ, మనకి కొన్ని టెంపుల్స్ కానీ, ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాజెక్ట్స్ అంటే స్టాక్స్, షేర్స్, కార్లు, వెహికల్స్, ఇట్లాంటివి, గోల్డ్, జ్యువెలరీ, ఇవి మూవబుల్ ప్రాజెక్ట్స్. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాట్లాడుతా చూడండి. ఇప్పుడు నాన్ ఎన్కంబర్డ్ అంటే క్లియర్ కట్గా ఓనర్షిప్ ఉన్నది కేవలం 3,39,399 మాత్రమే. ఇన్ఫర్మేషన్ లేనటువంటివి దాదాపుగా 4,36,179 ఉంది. ఎంక్రోచ్డ్ ఆక్రమించబడినవి 58,890 ఉంది. ఇది స్టాట్స్. ఇన్ని ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. ఇన్ని ఆస్తులు అంటే లెక్క ఎంత అంటే దాదాపుగా 8,72,000 ఎకరాల నుంచి 9,40,000 ఎకరాల వరకు ఉన్నాయి వాళ్ళకి. అంటే హైయెస్ట్ ఆఫ్టర్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఇండియన్ రైల్వేస్. థర్డ్ బిగ్గెస్ట్ ల్యాండ్ హోల్డర్స్ ఆర్ వక్ఫ్ బోర్డ్ ఇన్ ఇండియా. ఓకేనా? అంత ప్రాపర్టీ ఉంది వాళ్ళకి. అంత ప్రాపర్టీ ఉన్నప్పుడు రిచ్ అయిపోవాలి కదా. ఇస్లాం ధర్మంలో, ఇస్లాం సోదరులను నేను మిమ్మల్ని అడుగుతున్నాను డైరెక్ట్గా, అంత ప్రాపర్టీ వక్ఫ్ దగ్గర ఉన్నప్పుడు ఇస్లాం సోదరులకి సబ్సిడీలు ఎందుకు? ఇస్లాం సోదరులకి వెల్ఫేర్ స్కీమ్స్ ఎందుకు? ఇస్లాం సోదరులకి ఇంకోటి ఎందుకు? అవసరం లేదు కదా, ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే యువర్ ద రిచెస్ట్. అన్ని ఆస్తులు మీ దగ్గర ఉంటాయి.
ఎంతమంది రీసెంట్ డేటా ప్రకారం 19 నుంచి 20 కోట్ల మంది ఇస్లాం సోదరులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. రీసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్న లెక్క. సో మీకున్న పావర్టీ ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 7% అనుకుంటా. 7% అంటే ఆల్మోస్ట్ ఒక కోటి నుంచి 1.5 కోటి వరకు పూర్ పీపుల్ ఉన్నారు. ఇన్ని ఆస్తులున్న వక్ఫ్ కోటి మంది పూర్ పీపుల్ ఎందుకున్నారు? కరెక్ట్ కాదు కదా, ఎక్కడో తేడా జరుగుతుంది కదా. పోనీ ఈ వక్ఫ్ ఆస్తులు ఎలా సంపాదించారు? ఎలా? ఫస్ట్ మీ మతం మీద దాడి చేసి మీ దగ్గర లాక్కున్న ఆస్తుల గురించి మాట్లాడదాం. మన భారతదేశంలో ఉన్న వక్ఫ్ మీద ఉన్న కేసెస్లో దాదాపుగా 20% కేసులు ముస్లిం సోదరులు పెట్టింది, మీ ముస్లిం సోదరులు పెట్టింది. కేరళకు సంబంధించి కేరళ హైకోర్టులో ఇప్పటిదాకా దాదాపు 1008 లిటిగేషన్స్ ఉంటాయి. దాంట్లో సుమారుగా 457 లిటిగేషన్స్ అదర్ కమ్యూనిటీస్ అయితే 500కు పైచిలుగు లిటిగేషన్ కేసెస్ వేసింది మన ఇస్లాం సోదరులే. ముస్లింలకి న్యాయం చేస్తున్నారా? వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తే ముస్లింలకు ద్రోహం చేసినట్ట. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయిన వెంటనే గౌరవనీయులు పెద్దలు ఓవైసీ అక్బరుద్దీన్ గారు ఇట్లా ఏడుస్తున్నట్టు ఏదో పెట్టారు, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. అది నిజానికి టీ తాగేప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో ఇది మనకు కనపడదు ఎక్కడ. దీన్ని ఎక్కడ మనకు చూపించరు, ఆయన ఇట్లా ఉన్నదే చూపిస్తారు. బీ కేర్ఫుల్, మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మీరు ఒక మతానికి మిమ్మల్ని యాంటీగా చేసేస్తున్నారు. అసలు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కరెక్ట్గా చదివినోడికి ముస్లిమ్స్కి దీనివల్ల నష్టం ఏంటి అని అంటే జీరో, ఏం లేదు. వాళ్ళ మీద దాడులా లేవు, వాళ్ళ మీద అటాక్స్ చేస్తారా లేదు, అసలు ఏమీ ఉండదు. ఇప్పుడు ముస్లిం సోదరులకు సంబంధించి నేను కొన్ని పాయింట్స్ స్కిప్ చేశాను. వాయనాడులో వక్ఫ్ బోర్డు 5 కుటుంబాలకి నోటీసులు పంపింది. దాంట్లో 4 కుటుంబాలు ఇస్లాం కుటుంబాలు. అవి త్రిశూర్లో దాదాపు 37 ఫ్యామిలీస్కి 37 కుటుంబాలకి నోటీసులు పంపితే 10 ఎకరాల భూమి కోసం 37 కుటుంబాలకు పంపితే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ముస్లిమ్స్. ఇది కాకుండా ఆఫ్ కోర్స్ ముస్లిం మైనారిటీ కాబట్టి మిగతా మతాల వారు, హిందూ ధర్మం మెజారిటీ కాబట్టి ఎక్కువ శాతం దాడి వాళ్ళ మీదే జరిగింది. ఎంత కామెడీగా జరిగిందంటే మనకి ద్వారకా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన ప్రాంతం అది. అక్కడ దాదాపు 2 ఐలాండ్స్ మావే, తాజ్మహల్ మాదే, బెంగళూరు సెంటర్లో దాదాపు 172 ఎకరాల భూమి మాదే, ఈడెన్ గార్డెన్ స్టేడియం మాదే, కలకత్తాలో రాజ్భవన్ భూమి మాదే, 78% యూపీ గవర్నమెంట్కి సంబంధించిన భూమి మాదే. ఇవన్నీ వక్ఫ్ బోర్డు ఇలాంటి క్లెయిమ్స్ చేస్తుంది. ఒకటండి కాదు, నేను కొన్ని మిస్ చేస్తా అంటే నాకు గుర్తులేక. గోల్ గుంబజ్ మర్చిపోయాను. గోల్ గుంబజ్ అది కూడా మాదే. గోల్ గుంబజ్ ఇది కర్ణాటకలో హిస్టారికల్ మాన్యుమెంట్లో అదొకటి చాలా ఫేమస్. అది గోల్ గుంబజ్ కూడా మాదే. ఇది కాదు కామెడీ, ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరిగింది కదా. మహాకుంభమేళా జరిగిన ప్రాంతం వక్ఫ్ బోర్డు అన్నారా? ఇంకేం దేంతో నవ్వాలో నాకు అర్థం కావట్లా. ఇది కరెక్ట్ కాదని చెప్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నితీష్ కుమార్ గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశద్రోహులు అయిపోయారు, ఇస్లాం మతాన్ని కిందకు లాగేశారా? నాకు చెప్పండి, ఎవరైనా ఇన్ని ఆస్తులు ఉన్నాయి, దాదాపు 10 లక్షల కోట్లు దాని వాల్యూ, అన్ని ఆస్తులు ఉన్నప్పుడు నా ఇస్లాం సోదరులు పూర్గా ఎందుకున్నారు? ఎవరన్నా ఆన్సర్ ఇవ్వండి దీనికి. అసలు ఎంత ఉందన్నది తెలీదు, ఎందుకంటే ఆడిటింగ్ లేదు, ఆడిటింగ్ జరగలేదు. దానికి ఎంత ఉందో తెలీదు, ఇన్ని భూములు ఉన్నాయో. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వక్ఫ్ బిల్ని అమెండ్మెంట్ చేద్దాం అని ఆలోచిస్తే వాళ్ళ మీద దాడులా. పోనీ వాళ్ళు ఏం చెప్పారు? ఇది ఇప్పుడు చూస్తున్న ముస్లిం సోదరులు ఇస్లాంకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చెప్పారో నాకు చెప్పండి. నేను మీకు చెప్తాను. ఇప్పుడు కొత్త బిల్లో ముస్లిం సోదరులకు సంబంధించిన మతపరమైన కార్యకలాపాల్లో
ఇతర మతస్థులు రారు. నంబర్ 1. వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు కదా, చనిపోయిన ముస్లిం ఫ్యామిలీ వాళ్ళు అల్లా దేవుడికి చేరాలి అని చెప్పి అది డొనేషన్ ఇస్తారు కదా, ఆ డొనేషన్స్ దగ్గర కూడా ఇతర మతస్థులు రారు. ముస్లిం మైనారిటీకి సంబంధించినంత వరకు ఒక మహిళని వక్ఫ్ బోర్డులో తీసుకొచ్చి పెడతారు. మహిళలకి అవకాశం, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా, మహిళా సాధికారత, అది తీసుకొచ్చి చేస్తారు. ఒక వక్ఫ్ని ఇది నాదే ఈ భూమి అని చెప్పే హక్కు, అర్హత, ఇందాక చెప్పాను కదా, ఆ హక్కు అర్హత ఒక వక్ఫ్ మెంబర్కి ఉండదు, ఒక వక్ఫ్ బోర్డుకు ఉండదు, జిల్లా కలెక్టర్ చేతిలో ఉండాలి. జిల్లా కలెక్టర్ హ్యాస్ టు వెరిఫై ఇది వాళ్ళదా కాదా అని. యాజ్ సింపుల్ యాజ్ దట్. దీనికి చట్టబద్ధత తీసుకొస్తున్నారు. నేను మీకు చెప్పాను కదా, ప్రయాగ్రాజ్ మాదే, హ్యుమాయూన్ టోమ్ మాదే, గోల్ గుంబజ్ మాదే, బెంగళూరులో 172 ఎకరాలు మావే, 78% యూపీ గవర్నమెంట్, యూపీ ల్యాండ్స్ అన్నీ మావే, గవర్నమెంట్ ల్యాండ్స్. యూపీ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్, అవన్నీ మావే. ఇవి చెప్పారు కదా, ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏ ముస్లింనైనా వక్ఫ్ బిల్ వచ్చింది కదా, ఇప్పుడు సిఏ కూడా ఇలానే టార్చర్ పెట్టారు మీ అందరూ మెంటల్గా, మిమ్మల్ని దాన్ని తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేశారు. అసలు సిఏ ఉద్దేశం వేరు, దాన్ని వీళ్ళు తీసుకున్న విధానం వేరు. ఆర్టికల్ 370 కూడా అంతే. ఆర్టికల్ 370 ముస్లింలకు తప్పు చేసిందా? ఏం తప్పు? మీకు ఏం అన్యాయం జరిగింది? ఏం అన్యాయం జరిగింది? ఆర్టికల్ 370 రావడం వల్ల దేశం యునైటెడ్ అయింది కదా. ఏం అన్యాయం జరిగింది? మీ బుర్రల్ని పాడు చేసేస్తున్నారు వాళ్ళు. నేను చాలా కేర్ఫుల్గా, మీరు వాళ్ళు చెప్పే మాటలని వినకండి. ఈ ధ్రువరాతే, ఈ కమ్యూనిస్టులు, ఇట్లాంటి కొంతమంది లుచ్చా బ్యాచ్, వీళ్ళు చెప్పేది మీరు వెరిఫై చేయండి, అవునా కాదని. ప్రతి ముస్లిం సోదరుని నేను కోరుకుంటున్నా, ప్రత్యేకమైన స్పెషల్ నోట్ టు ముస్లిమ్స్ ఇన్ జనసేన పార్టీ. అరే, పవన్ కళ్యాణ్ అనేవాడు అసలు అలా ఒక మతాన్ని తగ్గించడం, ఒక మతాన్ని లేకుండా చేయాల్సిన ఆలోచన ఆయనకి లేదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఫస్ట్, ఆయన ఎప్పుడు కూడా ఒక మతం మీద బుర్ర చల్లలా. మీరు ఇప్పుడు జోకర్ లాగా ఓవైసీ వెళ్ళి ఇట్లా పెట్టుకున్నాడు కదా, ఆ ఓవైసీ ఎంతమందికి సహాయం చేశాడంటే లేదు. ఎవరు సహాయం చేసినాడు? అన్అపాలజెటిక్ సనాతన హిందూ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చేశారు. మద్రాసాకు 30 లక్షలు ఇచ్చాడు, 3 మిలియన్, 30 లక్షలు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ముస్లింలకి ఏదో అన్యాయం చేసేస్తారని వాడెవడో చెప్తే వాడిది నమ్మి ఈ వైసీపీ తెలిసిందే, వీళ్ళకి అసలు ఆ బిల్లు ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. ఆర్టికల్ 26 అంటున్నాడు ఆ మహానుభావుడు మొన్న ఎవరో, నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల. ఇఫ్ ఆర్టికల్ 26 is applicable for this, then workforce should be banned. అబాలిష్ చేసి పారేయాలి దాన్ని. హిందూ భూములు లాక్కున్నారు, దాదాపు 1500 years ఉన్న టెంపుల్ని వాళ్ళు లాక్కున్నారు, ఒక విలేజ్నే లాక్కున్నారు, కొల్లాపూర్లో శివాలయాన్ని లాక్కున్నారు. రిలీజియస్ రియార్డ్స్ క్రియేట్ చేసే ఏ సెక్షన్స్ వర్తిస్తే తెలీదా? ఆర్టికల్ 26 తీసుకొచ్చి దీని మీద నువ్వు రుద్దితే వక్ఫ్ బోర్డ్ అన్నది ఉండకూడదు. హిందూ దేవాలయం మీద దారుణమైన దాడులు చేశారు వాళ్ళు. ఇది వాస్తవం. కొంచెం నాలెడ్జ్ ఉన్నోడికి తెలుస్తుంది. ముస్లిం సోదరుల్ని మరొక మారు నేను కోరుకుంటున్నా, దయచేసి తప్పుగా అర్థం చేసుకుంటుంది ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాదు. మీరు 1కి 10 సార్లు ఆలోచించండి, తర్వాతే నిర్ణయం తీసుకోండి. జై జనసేన, జై హింద్.